హాయ్ ఎవ్రీవన్. నేను మీకు ఈ వీడియోలో మోషన్ అనే చాప్టర్ని ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ మోషన్ అనే చాప్టర్ మీకు ఎన్టీఎస్సీ ఎగ్జామ్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. చాలా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు ఈ లెసన్ నుంచి మీకు ఎన్టీఎస్సీలో ఎదురు కాబోతున్నాయి. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మీకు ఇది ఇంటర్మీడియట్కి లింకింగ్ కాన్సెప్ట్ కాబట్టి చాలా ఎక్కువ క్వశ్చన్స్ దీని మీద మిమ్మల్ని స్ట్రెస్ చేయబోతున్నారు. కాబట్టి నేను మీకు మోషన్ మీద ఒక 5 to 6 వీడియోస్ నేను మీకు చేయబోతున్నాను. అందులో మోషన్ ఇంట్రడక్షన్, బేసిక్ కాన్సెప్ట్స్, అలాగే అప్లికేషన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా ఉండబోతున్నాయి, ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి, ఇటువంటివన్నీ నేను మీకు ఈ వీడియోస్లో అందించబోతున్నాను. ముందుగా మోషన్ యొక్క ఇంట్రడక్షన్, అలాగే ఫస్ట్ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ మనం నేర్చుకుందాం. ముందుగా మనకి మెకానిక్స్ అనే ఈ బ్రాంచ్ ఏదైతే ఉందో అది 2 పార్ట్స్ కింద డివైడ్ అవుతుందన్నమాట. అందులో స్టాటిక్స్ ఒకటి అండ్ డైనమిక్స్ ఒకటి. స్టాటిక్స్ అంటే అర్థం ఆగిపోయి ఉన్న వస్తువులు అంట, రెస్ట్లో ఉన్న వస్తువులపై ఫోర్స్ యాక్ట్ చేస్తున్నప్పుడు, రెస్ట్లో ఉన్న వస్తువులపై ఫోర్స్ పనిచేస్తున్నప్పుడు ఈ ఫోర్స్ ఆ వస్తువుల మీద చూపించే ప్రభావం ఏంటి. సో రెస్ట్లో ఉన్న వస్తువులపై ఫోర్స్ చూపించే ప్రభావాన్ని స్టడీ చేస్తే దాన్ని స్టాటిక్స్ అంటాం. డైనమిక్స్ అంటే అర్థం కదులుతూ ఉన్న వస్తువులపై ఫోర్స్ పనిచేస్తున్నప్పుడు ఆ ఫోర్స్ తీసుకొచ్చే మార్పులు ఏంటి అనేది స్టడీ చేస్తే దాన్ని మనం డైనమిక్స్ అంటాం. ఈ డైనమిక్స్ మళ్ళీ 2 పార్ట్స్ కింద డివైడ్ అవుతుంది అనమాట. కైనమెటిక్స్ అండ్ కైనెటిక్స్. కైనమెటిక్స్ అండ్ కైనెటిక్స్ అని 2 పార్ట్స్ కింద డివైడ్ అవుతుంది. ఏంటి రెండింటికి తేడా అంటే, ఈ కైనమెటిక్స్ అనేది వితౌట్ కన్సిడరింగ్ ద కాజ్. సో అంటే కదులుతుంది అనుకోండి, ఒక వస్తువు మోషన్లో ఉంది, దాని మీద ఫోర్స్ పనిచేస్తుంది, కానీ అక్కడ మనం ఇది కదలడానికి కారణమైన ఫోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది, దాని కాజ్ ఏంటి, ఎలా వచ్చింది అనేది మనం ఆలోచించమన్నమాట. అంటే ఆ ఫోర్స్ గ్రావిటేషనల్ ఫోర్సా, మ్యాగ్నెటిక్ ఫోర్సా, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సా అనేది ఏది మనం ఆలోచించకుండా ఓన్లీ దాని యొక్క కదలికల గురించి, ఈ ఫోర్స్ దాని మీద చూపించే ప్రభావం గురించి మాత్రమే మనం గనక స్టడీ చేస్తే దాన్ని కైనెటిక్స్ అంటాం. కైనమెటిక్స్ అంటాం. ఇక కైనెటిక్స్ వచ్చేసరికి ఇది కూడా కదులుతున్న వస్తువే, మోషన్లో ఉన్న వస్తువుపై ఫోర్స్ పనిచేస్తుంది, బట్ ఇక్కడ మనం కాజ్ని కూడా కన్సిడర్ చేస్తాం. ఓకే, ఇక్కడ కన్సిడర్ చేస్తాం. ఏది కాజ్ అంటే అది గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల కదులుతుందా, లేదా మ్యాగ్నెటిక్ ఫోర్స్ వల్ల కదులుతుందా, అసలు ఏ ఫోర్స్ వల్ల కదులుతుంది, ఇవన్నీ కన్సిడర్ చేస్తే దాన్ని కైనెటిక్స్ అంటాం. కన్సిడర్ చేయకపోతే దాన్ని కైనమెటిక్స్ అంటాం. ఈ రెండు కూడా కదులుతున్న వస్తువుపై ఫోర్స్ యొక్క ప్రభావాన్ని స్టడీ చేస్తాయి, బట్ ఒకటి విత్ కన్సిడరింగ్ ద కాజ్, ఇంకోటి వితౌట్ కన్సిడరింగ్ ద కాజ్. కాజ్ని కన్సిడర్ చేయకపోతే కైనమెటిక్స్ అంటాం, కాజ్ని కన్సిడర్ చేస్తే కైనెటిక్స్ అంటాం. ఈ కైనమెటిక్స్లో మనం ఇక్కడ డిస్కస్ చేయబోయే టాపిక్స్ మోషన్ ఆఫ్ ఏ బాడీ ఇన్ స్ట్రైట్ లైన్ ఒకటి, అదే మోషన్ ఆఫ్ ఏ బాడీ ఇన్ 1 డైమెన్షన్ అంటాం దాన్ని, స్ట్రైట్ లైన్. అలాగే రిలేటివ్ మోషన్, ఇటువంటి కాన్సెప్ట్స్ అన్నీ ఇందులోకి వస్తాయన్నమాట. రిలేటివ్ మోషన్, మోషన్ ఆఫ్ ఏ బాడీ ఇన్ 1 డైమెన్షన్, ఇవన్నీ ఎందులోకి వస్తాయంటే మనకి కైనెటిక్స్లోకి వస్తాయి. పైకి గెట్లేసిన వస్తువు, పైనుంచి కింద పడుతున్న వస్తువు, ప్రొజెక్టైల్ బాడీ, ఇటువంటి కాన్సెప్ట్స్ అన్నీ మనం కైనమెటిక్స్లో నేర్చుకుంటాం. ఇక కైనెటిక్స్ వచ్చేసరికి మనం న్యూటన్ లాస్, ఫ్రిక్షన్, ఇటువంటివన్నీ మనం ఈ కైనెటిక్స్లో నేర్చుకుంటాం అనమాట. సో ఇప్పుడు మన కాన్సెప్ట్ మోషన్ గురించి కాబట్టి మోషన్ అనేది ఎందులో భాగం అంటే కైనమెటిక్స్లో భాగంగా మనం మోషన్ని స్టడీ చేస్తాం. ఓకే, అర్థమైంది కదా మీకు. సో ఈ చిన్న కాన్సెప్ట్స్ మనకి ఐడియా ఉండాలన్నమాట. కైనెటిక్స్ అంటే ఏంటి, కైనమెటిక్స్ అంటే ఏంటి. సో ఇప్పుడు మనం మోషన్ అనే దాని గురించి స్టడీ చేసేటప్పుడు మనకి కొన్ని ఫండమెంటల్ విషయాలు తెలిసి ఉండాలి. ఓకే, అవి ఏంటి అంటే ఫస్ట్గా రెక్టిలీనియర్ మోషన్ అంటే ఏంటి. రైటింగ్ కొంచెం క్లారిటీ లేకపోయినా అర్థం చేసుకోండి నా ప్రొనౌన్సియేషన్ బట్టి. రెక్టిలీనియర్ మోషన్ అంటే ఏంటి అంటే మోషన్ ఇన్ 1 డైమెన్షన్ అనమాట. 1 డైమెన్షన్లో కనుక వస్తువు కదులుతూ ఉంటే మోషన్ ఇన్ 1 డైమెన్షన్నే మనం రెక్టిలీనియర్ మోషన్ అంటాం. సో మోషన్ ఇన్ 1D అంటే సపోజ్ ఇది y యాక్సిస్, ఇది x యాక్సిస్ అనుకోండి. ఒక వ్యక్తి ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాడు అనుకోండి, ఈజ్ ట్రావెలింగ్ అలాంగ్ x యాక్సిస్ కదా.
దీన్ని వన్ డైమెన్షన్ అని చెప్తాం. లేదు ఈ వ్యక్తి ఇలా నడుస్తున్నాడు అనుకోండి, దాన్ని కూడా ఏంటి వన్ డైమెన్షన్లో వెళ్తున్నాడు కాబట్టి దీన్ని ఏమంటామంటే మనం మోషన్ ఇన్ వన్ డైమెన్షన్ అంటాం. దాన్నే రెక్టిలీనియర్ మోషన్ అని కూడా పిలుస్తాం. ఇక్కడ చాలామంది పిల్లలు కన్ఫ్యూజ్ అయిపోయే విషయం ఏంటి అంటే, మనకి ఎక్కడైనా ఇలా ఇచ్చాడు అనుకోండి, ఒక వ్యక్తి ఇలా నడుస్తున్నాడు అని ఇచ్చాడు. ఇది చూడగానే ఇది వన్ డైమెన్షనలా 2 డైమెన్షనల్ అని అడిగితే చాలామంది 2 డైమెన్షనల్ అంటారు. ఎందుకని, సార్ ఇది ఎక్స్ ఇది వై, ఇది మధ్యలో చేస్తున్నాడు అంటే ఎక్స్ కోఆర్డినేట్ మారుతుంది, వై కోఆర్డినేట్ కూడా మారుతుంది, కాబట్టి ఇది మనకి 2 డైమెన్షనల్ అని చెప్తాం. బట్ అది రాంగ్. ఇది ఏంటి అంటే ఇది 1DA, 1 డైమెన్షనలే. కారణం ఏంటి అంటే ఒక వ్యక్తి ఇలా నడుస్తున్నప్పుడు అతని దృష్టిలో అతను స్ట్రైట్గా వెళ్తున్నాడు. ఇది అతనికి ఎక్స్ యాక్సిస్, ఇది అతనికి వై యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అనేది అబ్జర్వర్ని బట్టి మారిపోతాయి. అవన్నీ ఊహాజనితమైనవి. అక్కడెక్కడ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అనేది ఫిక్స్డ్ కాదు. కాబట్టి ఎప్పుడైతే ఒక వ్యక్తి స్ట్రైట్ లైన్లో వెళ్తున్నాడో అది ఖచ్చితంగా 1 డైమెన్షనలే. సార్ మరి 2 డైమెన్షనల్ ఎలా ఉంటుంది సార్ అంటే, ఇలా వెళ్తున్న వ్యక్తి ఒక్కసారిగా డైరెక్షన్ చేంజ్ చేసుకున్నాడు అనుకోండి, ఇక్కడ దాకా ఒక స్ట్రైట్ లైను, ఇక్కడి నుంచి ఇంకొక స్ట్రైట్ లైన్, అలా గనక వెళ్తే దీన్ని మనం 2 డైమెన్షనల్ అంటాం. సో బాగా గుర్తుపెట్టుకోండి, 1 డైమెన్షనల్ 2 డైమెన్షనల్కి డిఫరెన్సెస్ మనకి ఐడియా ఉండాలి. ఓకే సార్, మరి 3 డైమెన్షనల్ ఎలా ఉంటుంది అంటే, 3 డైమెన్షనల్ గురించి కూడా ఇక్కడ నేను చెప్పేస్తున్నాను మీకు. ఇదంతా ఒక ప్లేన్ అనుకోండి, ఇలా కదులుతూ ఇక్కడ ఎక్కడో కదులుతున్న ఒక వ్యక్తి, ఇలా తిరుగుతున్న వ్యక్తి ఒక్కసారిగా ఈ ప్లేన్ నుంచి బయటకు వచ్చాడు అనుకోండి, అవుట్ ఆఫ్ ప్లేన్ వస్తాయి. ఓకే, అలా గనక జరిగితే దాన్ని 3 డైమెన్షనల్ అంటాం. ఇక్కడ 2 స్ట్రైట్ లైన్స్లో వెళ్తున్నా అతను ఇన్ ద ప్లేన్, ఆ ప్లేన్లోనే ఉన్నాడు కాబట్టి ఇది 2 డైమెన్షనల్. ఎప్పుడైతే వ్యక్తి ఇలా కదులుతూ ఇష్టం వచ్చిన డైరెక్షన్లో కదులుతూ అవుట్ ఆఫ్ ది ప్లేన్ వస్తే దాన్ని ఏమంటామంటే 3 డైమెన్షనల్ అంటాం. సో మన మోషన్ అది 9th క్లాస్ కాన్సెప్ట్ అనేది పూర్తిగా 1 డైమెన్షనల్కి సంబంధించింది కాబట్టి మనం మోషన్ ఇన్ 1D గురించే స్టడీ చేస్తాం అన్నమాట. సో ఆ మోషన్ ఇన్ 1Dనే మనం ఏమంటామంటే రెక్టిలీనియర్ మోషన్ అని పిలుస్తాం. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే, రెస్ట్ అంటే ఏంటి, మోషన్ అంటే ఏంటి. రెస్ట్ అండ్ మోషన్ నేను చెప్తున్నప్పుడు మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే నేను కాన్సెప్ట్ చెప్పేస్తూ ఉంటాను, ఇక్కడ మీకు మ్యాటర్ తర్వాత చూసినది అర్థం కాదు, కాబట్టి నేను చెప్తుందని మీరు రాసుకోవడం బెటర్. ఇక్కడ రెస్ట్ అండ్ మోషన్ అనే పదాలు అబ్సల్యూట్ పదాలు కాదు. సో దే ఆర్ నాట్ అబ్సల్యూట్. అబ్సల్యూట్ కాదు అంటే అర్థం ఏంటి అంటే, ఇవి పరిస్థితులను బట్టి మారిపోతూ ఉంటాయి, అబ్జర్వర్ని బట్టి మారిపోతూ ఉంటాయి, సిచ్యువేషన్ బట్టి మారిపోతూ ఉంటే దాన్ని నాట్ అబ్సల్యూట్ అంటాం. దే ఆర్ రిలేటివ్ పదాలు అనమాట. దే ఆర్ నాట్ అబ్సల్యూట్, దే ఆర్ రిలేటివ్ టర్మ్స్ అనమాట. ఇవి ఏంటి రిలేటివ్ టర్మ్స్ అంటే అర్థం ఏంటంటే, సపోజ్ ఒక కారులో, మీకు ఇది 9thలో ఉన్న కాన్సెప్టే, నేను నా ఫ్రెండ్ వెళ్తున్నాం అనుకోండి. సో ఎప్పుడు చూసినా నా ఫ్రెండ్ నా పక్కనే కనపడుతూ ఉంటాడు. నన్ను అడిగితే మీ ఫ్రెండ్ కదులుతున్నాడా లేదా అంటే నేను కదులుతా లేదు అని చెప్తాను. అతను రెస్ట్లో ఉన్నట్టే లెక్క, విత్ రెస్పెక్ట్ టు మీ అనమాట. నాతో పోల్చుకున్నప్పుడు అతను కదులుతున్నట్టు లెక్క కాదు. ఎందుకని, నేను ఎంతసేపు చూసినా అతను నా పక్కనే కనపడుతున్నప్పుడు కదులుతున్నట్టు ఎలా అవుతుంది? సో విత్ రెస్పెక్ట్ టు మీ మై ఫ్రెండ్ ఈజ్ ఎట్ రెస్ట్ అని చెప్తాను. బట్ బయట ఉన్న వ్యక్తికి మేమిద్దరం కదులుతున్నట్టు లెక్కే. సో ఇతన్ని కనుక మనం అడిగితే నా ఫ్రెండ్ కదులుతున్నాడా లేదా అంటే ఖచ్చితంగా అతను కదులుతున్నాడనే సమాధానం చెప్తాడు, విత్ రెస్పెక్ట్ టు అవుట్ సైడ్ అండ్ అబ్జర్వర్. సో కాబట్టి ఒక వ్యక్తి కదులుతున్నాడా లేదా, రెస్ట్లో ఉన్నాడా, మోషన్లో ఉన్నాడా అనేది చూసే వ్యక్తిని బట్టి మారిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ రెస్ట్ అండ్ మోషన్ అనే పదాలను మనం రిలేటివ్ టర్మ్స్ అని చెప్తూ ఉంటాం అన్నమాట. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. రెస్ట్కి మోషన్ రెండు నాట్ అబ్సల్యూట్ టర్మ్స్, అవి రిలేటివ్ టర్మ్స్ అని గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి యూనిఫామ్ అండ్ నాన్ యూనిఫామ్ మోషన్స్. యూనిఫామ్ అండ్ నాన్ యూనిఫామ్ మోషన్స్. సో ఈ యూనిఫామ్ అండ్ నాన్ యూనిఫామ్ మోషన్స్ అంటే అర్థం, వెలాసిటీ కనుక త్రూ అవుట్ ద జర్నీ కాన్స్టెంట్గా ఉంటే, వెలాసిటీ కనుక కాన్స్టెంట్గా ఉంటే
అటువంటి మోషన్ని మనం యూనిఫామ్ మోషన్ అని పిలుస్తాం. సో ఈ యూనిఫామ్ మోషన్ ఏంటి కాన్స్టెంట్ అని అడిగే క్వశ్చన్ వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, వెలాసిటీ ఈజ్ కాన్స్టెంట్ ఇన్ యూనిఫామ్ మోషన్. ఒక్కోసారి దీన్ని గ్రాఫ్ రూపంలో కూడా అడుగుతాడు. వెన్ వీ డ్రా ఏ గ్రాఫ్ బిట్వీన్ టైమ్ అండ్ డిస్టెన్స్, టైంకి డిస్టెన్స్కి కనుక మనం గ్రాఫ్ గీసినప్పుడు ఇఫ్ ఇట్ ఈజ్ ఎ స్ట్రైట్ లైన్, ఒకవేళ ఒక స్ట్రైట్ లైన్ కనుక మనకి పాసింగ్ త్రూ ఆరిజిన్ కనుక వస్తే ఖచ్చితంగా ఇది యూనిఫామ్ మోషన్ అవుతుంది. ఎందువల్ల అంటే ఈ స్లోప్ కాన్స్టెంట్ ఏంటిది, ఎప్పుడైతే ఒక స్ట్రైట్ లైన్ వచ్చిందో దీని స్లోప్ ఏంటి, ఆ స్లోప్ వాల్యూయే మనకి వెలాసిటీ అవుతుంది. స్లోప్ వాల్యూ ఏమవుతుంది గుర్తుపెట్టుకోండి, ఇది కూడా ఇంపార్టెంట్ పెట్టాడు. డిస్టెన్స్కి టైంకి గ్రాఫ్ గీసినప్పుడు స్లోప్ వాల్యూ దేన్ని ఇండికేట్ చేస్తుంది అని అడుగుతాడు. స్లోప్ ఇండికేట్స్ వెలాసిటీ. ఓకే, స్లోప్ ఇండికేట్స్ వెలాసిటీ. స్లోప్ ఈజ్ ఎ కాన్స్టెంట్ దెన్ వెలాసిటీ ఈజ్ ఆల్సో కాన్స్టెంట్. ఇలా స్ట్రైట్ లైన్ కనుక వచ్చిందంటే స్లోప్ కాన్స్టెంట్గా ఉన్నట్టే, కాబట్టి ఆటోమేటిక్గా అది వెలాసిటీ కాన్స్టెంట్ అయినట్టే. కాబట్టి అటువంటి దాన్ని మనం ఏమంటామంటే యూనిఫామ్ మోషన్ అంటాం. ఇప్పుడు గ్రాఫ్ కనుక టైంకి డిస్టెన్స్కి గ్రాఫ్ గీసినప్పుడు కనుక ఇలా స్ట్రైట్ లైన్ కనుక వస్తే ఖచ్చితంగా అది దేన్ని ఇండికేట్ చేస్తుందంటే యూనిఫామ్ మోషన్ని ఇండికేట్ చేస్తున్నట్టు లెక్క. నాన్ యూనిఫామ్ మోషన్ యొక్క గ్రాఫ్ ఎలా ఉంటుంది, ఒకవేళ మనం టైంకి ఈ డిస్టెన్స్కి కనుక గ్రాఫ్ గీస్తే ఒకవేళ ఇది కనుక ఇలా కర్వ్డ్ షేప్ వస్తే అప్పుడు ఇక్కడ స్లోప్ కాన్స్టెంట్ కాదు కాబట్టి, అంటే వెలాసిటీ కాన్స్టెంట్ కాదు కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే నాన్ యూనిఫామ్ మోషన్ అని పిలుస్తాం. సో అలా మనం యూనిఫామ్ మోషన్కి నాన్ యూనిఫామ్ మోషన్కి మధ్య డిఫరెన్సెస్ని ఐడెంటిఫై చేయొచ్చు. సో స్లోప్ కనుక కాన్స్టెంట్ వస్తే అక్కడ వెలాసిటీ కూడా కాన్స్టెంట్ అయినట్టే, దాన్ని మనం యూనిఫామ్ మోషన్ అంటాం. అలాగే ఇక్కడ ఇది నాన్ యూనిఫామ్ మోషన్ అవుతుందన్నమాట. ఇక నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి మనకి డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇది కూడా ఈ వీడియోకి ఇది చెప్పి ఆపేస్తాను. తర్వాత మనం ఈ యావరేజ్ స్పీడ్, యావరేజ్ వెలాసిటీ ఇవన్నీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ప్రస్తుతం ఏంటి డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. సో ముందు డిస్టెన్స్ అంటే ఏంటి, డిస్టెన్స్ అంటే ఏంటి అంటే దీన్నే మనం లెంగ్త్ ఆఫ్ ది యాక్చువల్ పాత్ అని పిలుస్తాం. లెంగ్త్ ఆఫ్ ది యాక్చువల్ పాత్ అంటే ఒక వస్తువు ఇక్కడి నుంచి ఇక్కడికి రావాలనుకున్నప్పుడు ఇలా వచ్చిందనుకోండి, దీన్ని లెంగ్త్ ఆఫ్ ది యాక్చువల్ పాత్ అంటాం. దాన్నే మనం డిస్టెన్స్ అని పిలుస్తాం. అదే డిస్ప్లేస్మెంట్ అనుకోండి, ఈ రెండు పాయింట్స్ మధ్య ఉండే షార్టెస్ట్ డిస్టెన్స్ని మనం డిస్ప్లేస్మెంట్ అంటాం. షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ టూ పాయింట్స్. ఏంటి షార్టెస్ట్ డిస్టెన్స్ అంటే స్ట్రైట్ లైన్ అన్నమాట. సో ఇది డిస్ప్లేస్మెంట్ అవుతుంది, ఈ పై పాత్ డిస్టెన్స్ అవుతుంది. ఓకే, లెంగ్త్ ఆఫ్ ది యాక్చువల్ పాత్ ఈజ్ కాల్డ్ డిస్టెన్స్ and the shortest distance between 2 points is called displacement. అండ్ ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, డిస్టెన్స్ అనేది ఎప్పుడు పాజిటివే. డిస్టెన్స్ ఈజ్ ఆల్వేజ్ పాజిటివ్. ఇక డిస్ప్లేస్మెంట్ అనేది బాగా గుర్తుపెట్టుకోని విషయం, పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు, యాజ్ వెల్ యాజ్ జీరో కూడా అవ్వచ్చు. సార్ నెగిటివ్ ఎందుకు అవుతుంది సార్ అంటే డిస్ప్లేస్మెంట్ అనేది ఒక వెక్టార్ అంటే డైరెక్షన్ మీద అంటే ఒకవేళ మనం ఆపోజిట్ డైరెక్షన్లో కనుక డిస్ప్లేస్మెంట్ కొలిసినప్పుడు నెగిటివ్ వాల్యూ తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి డిస్ప్లేస్మెంట్ ఒక వెక్టార్ కాబట్టి డైరెక్షన్ మీద డిపెండ్ అవుతుంది. కాబట్టి అది పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు, జీరో కూడా అవ్వచ్చు. సో ఈ పాయింట్స్ రెండు మనం డిస్టెన్స్కి డిస్ప్లేస్మెంట్కి మధ్యలో గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ స్పీడు, వెలాసిటీ, యావరేజ్ స్పీడు. యావరేజ్ స్పీడ్లో షార్ట్ కట్స్ ఉంటాయి సమ్స్ చేయడానికి, అవన్నీ నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ కూడా మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ. నా వీడియో నచ్చితే షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.